ఇంకొక వైద్య విధానం ఏం చెప్తున్నారంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీ బాడీలో అక్వైర్ చేయడానికి సిట్రస్ పండ్లు తినండి, అది ఇది అని జనరల్గా చెప్తున్నారు కదా. అది మనం నిత్య జీవితంలో అవలంబించవచ్చు. ఇంకొకటి వ్యాక్సిన్స్ ప్రయత్నం జరుగుతూనే ఉంది, ప్రయోగాలు అవుతున్నాయి. అయితే ఒక్కటి ఇది హ్యూమన్ బాడీకి సరిపోతున్న వ్యాక్సిన్ అని నిర్ధారణ జరిగాక అది ఇంకా 40-50 మంది మీద ప్రయోగించి అందరి ఆరోగ్యాలు పరిశీలించి అందరూ సేఫ్గా ఉంటే మాత్రమే అది బయటకు వస్తుంది. ఇదంతా జరగడానికి 1 సంవత్సరం కానీ సంవత్సరంన్నర 18 నెలలు కానీ ఆ పైన కొంచెం అటు ఇటుగా అవుతుంది. ఉన్న పళంగా వ్యాక్సిన్ అయితే రాదు. వ్యాక్సిన్ వస్తే బాగుండు అబ్బా, ఈ బాధలు ఉండవు, ఈ ఐసోలేషన్ ఉండదు, 14 రోజులు అందులో పెట్టడం ఉండదు, ఇవన్నీ ఉండవు, వ్యాక్సిన్ రావాలి. ఎట్లా వస్తుంది? సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మీరు మూతబడేస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండ్స్ మీరు ఇవ్వరు. నేను మన దేశం సంగతి మాట్లాడుతున్నాను. ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి సైంటిఫిక్ టెంపర్ మీద అవగాహన ఉన్న ప్రధానమంత్రి కాబట్టి ఇప్పుడు ఉన్న అన్ని జాతీయ పరిశోధనా సంస్థలన్నీ ఆయన ప్రారంభించి వాటికి నిధులు ఇచ్చి శాస్త్రజ్ఞుల్ని ప్రోత్సహించి పోయాడు. ఆ తర్వాత వాళ్ళు సరే వాటికి ఎన్ని నిధులు ఇవ్వాలో ఇస్తున్నారు. తర్వాత మరీ గడ్డు కాలాలు వచ్చాయి. ఇప్పుడు మరీ 6-7 ఏళ్ల తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక మీరు గవర్నమెంట్ గ్రాంట్స్ మీద ఆధారపడకండి, ప్రైవేట్ ఏజెన్సీలో నుంచి డబ్బులు తీసుకొని మీరు పరిశోధనలు చేయండి అన్నారు. ప్రైవేట్ ఏజెన్సీ వాడు మీకు డబ్బులు ఇస్తే మీ ఇష్టం వచ్చిన పరిశోధన మిమ్మల్ని చేయనిస్తాడా? డబ్బులు పెట్టినోడు వాడు కాబట్టి వాడి ఇష్ట ప్రకారం వాడికి కావలసిన ప్రోడక్ట్స్ మీద వాడు రీసెర్చ్ చేయమంటాడు. కానీ సైంటిస్ట్ చేయదలుచుకున్న విషయాల మీద చేయనీయడు కదా. సో ఇవన్నీ వేరే అంశాలు, మళ్ళీ చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అంశాలు. నేను అనేది ఏంటంటే వ్యాక్సిన్ రావాలి, మందులు రావాలి, ఉన్న పళ్ళంగా ఎట్లా వస్తాయి? మీరు సైంటిఫిక్ ఎడ్యుకేషన్ను డెవలప్ చేయరు దేశంలో. పిల్లల్ని పౌరుల్ని మూఢత్వంలో ముంచుతారు, వాళ్ళని ఆలోచించనియరు. ఎవడన్నా ఆలోచించి కొత్త విషయం చెప్తే వాడికి విపరీతమైన పనిష్మెంట్లు, జైళ్ళల్లో వేయటం లేదా హత్యలు చేయటం, ఇది జరుగుతున్నది కదా ఇటీవలి భారతంలో. ఉన్న పళంగా ఇప్పుడు మందులు రావాలి, వ్యాక్సిన్ రావాలి, ఎవరు ఈ చీఫ్ మినిస్టర్లు కనిపెడతారా, ప్రైమ్ మినిస్టర్లు కనిపెడతారా? నో అడ్మినిస్ట్రేటర్ కెనాట్ డూ ఎనీథింగ్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్. ఇది ఎవడు చేయాలో వాడే చేయాలి, ఆ విషయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు చేయాలి, వాళ్ళకు సరైన వసతులు ఇవ్వాలి, వాళ్ళకు స్వేచ్ఛని ఇవ్వాలి, వాళ్ళని పని చేయని ఇవ్వాలి, అప్పుడు కానీ వస్తాయి. ఉదాహరణకు చెప్తున్నాను, ఇస్రో ఒక ప్రయోగం ఆ మధ్య ఫెయిల్ అయింది, మీకు తెలుసు. ఆ ప్రయోగం ఫెయిల్గా అయిన మరుసటి నెల ఆ సైంటిస్టుల ఉద్యోగాలలో 20% కోత పడింది, తెలిసిందా మీకు? ప్రయోగాలు చేస్తుంటారండి, ఒకటి అన్ని సక్సెస్ అవుతున్నాయి కదా, 1 విఫలం అయితే అవుతాయి, కోత విధించవచ్చా? కారణాలు ఏవైనా కావచ్చు. ఐఎమ్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్. నేను అనేది ఏంటంటే ఈ దేశంలో ఆలోచనా పరులను ఆలోచించనివ్వరు, వైజ్ఞానికులను వాళ్ళ పరిశోధనలు చేసుకొనివ్వరు, బుద్ధిజీవుల్ని వాళ్ళ బుద్ధిని జనాలకి చెప్పుకొనివ్వరు. ఇంకా ఎట్లా మీకు అనుకోగానే ఇదేమన్నా స్విచ్ చేయగానే లైట్ వెలిగినట్టుగా వ్యాక్సిన్లు ట్యాబ్లెట్లు వస్తాయా? ఇట్స్ నాట్ సో ఈజీ. మీ ఇంట్లో దీపాలన్నీ ఆర్పేసి దీపాలు వెలిగించుకోండి అని చెప్పడం తేలిక. ఒక కొత్త ట్యాబ్లెట్ ఇన్వెంట్ చేసి మార్కెట్లోకి తేవటం ఎంత కష్టమో వాడి జీవితాంతం దారపోస్తే కానీ అది రాదు. ఎన్ని ఇన్స్టిట్యూట్స్, ఎన్ని నోటెడ్ యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వరల్డ్ వైడ్గా ఈరోజు కరోనా వ్యాక్సిన్ గురించి చేస్తున్నాయి. మరి వాళ్లకు
ఆ స్వేచ్ఛ పనిచేసే అది ఇవ్వాలి కదా. నేను అనేది ఏంటంటే, ఎవరు ఏ పని చేయాలో వాళ్ళని ఆ పని చేయనిస్తే వాళ్ళు సరిగా చేస్తారు. సరే, ఇదంతా సోషో పొలిటికల్ ఇష్యూస్లోకి వెళ్ళిపోయామో, అది కాదు. నా పాయింట్ ఇంకొకటి ఉంది ఇక్కడ. వ్యాక్సిన్ అని ఇందాక మనం చెప్పుకున్నాము. వ్యాక్సిన్ లేదు, మందులు లేవు, ఆల్టర్నేటివ్గా కనబడుతున్న ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇవి అవి వాడి ప్రయత్నాలు చేస్తున్నారు. అది అట్లా ఉండనిచ్చి కేరళలో ప్లాస్మా థెరపీ ప్రారంభించారు. ఈ ప్లాస్మా థెరపీ ఏమిటి, అది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు వ్యాక్సిన్ రాలేదు, మరి ఏం చేద్దాము? మెడిసిన్స్ లేవు, ట్యాబ్లెట్స్ లేవు. ఇప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ప్లాస్మా థెరపీ అవసరం అవుతుంది అనేది మన శాస్త్రవేత్తలు మన వాళ్ళే కేరళలో మొదలుపెట్టారు. ప్రయత్నం జరుగుతుంది. తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళ పర్మిషన్ అడిగారు. నిన్ననో మొన్ననో పేపర్లో హెడ్లైన్స్లో వచ్చింది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఒక చోట ప్రయత్నాలు సఫలమైతే అవి ఇంకా ఇతర చోట్ల కూడా ప్రారంభం చేయొచ్చు. సరే, ఆ విషయాలు అట్లా పెడితే అసలు ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి ఒక్క నిమిషంలో మనం తెలుసుకుందాం. ఈ ప్లాస్మా థెరపీ ఏమిటి అంటే మనకు తెలుసు కదా, రక్తం తీస్తే కనుక అందులో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, రెడ్ బ్లడ్ కార్పసెల్స్, వైట్ బ్లడ్ కార్పసెల్స్, ప్లాస్మా అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, కరోనా వైరస్ సోకి పేషెంట్గా అక్కడ ఉన్నాడు, అతనికి రోగ నిరోధక శక్తి లేదు, రోజు రోజుకు శరీర ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇదివరకే కరోనా వైరస్ వచ్చి దాన్ని బాగా ఎదుర్కొని ఆరోగ్యవంతుడై బయటికి వెళ్ళిపోయిన పేషెంట్ని తెచ్చి అతన్నే ఎందుకు తెస్తున్నారంటే, అతనిలో ఈ రోగ నిరోధక కణాలు ఉన్నాయి, తయారై ఉన్నాయి, అతని ప్లాస్మాలో తయారై ముందే ఉన్నాయి. కాబట్టి అట్లా కరోనా వైరస్ని ఎదుర్కొని బయటపడిపోయిన ఆరోగ్యవంతులను వెతికి వాళ్ళ రక్తం శాంపుల్ తీసుకొని అందులో నుంచి ప్లాస్మా తీసి ఆ ప్లాస్మా తీసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ పేషెంట్కు ఆ ప్లాస్మాను ఇస్తారు. ఆ ప్లాస్మాలో ఏముంటుంది అంటే రోగ నిరోధక కణాలు ఉంటాయి. ఈ రోగ నిరోధక కణాలు ఏం చేస్తాయి, పోయి అతని శరీరంలో ఉన్న కరోనా వైరస్ను అటాక్ చేసి వాటిని నశింపజేసి అతను ఆరోగ్యవంతుడై బయటపడతాడు. ఇది ప్లాస్మా థెరపీ. ఇప్పుడు మరి మనం వ్యాక్సిన్లు అంటున్నాం కదా సార్, ఇప్పుడు ఈ వ్యాక్సిన్లు అంటే వ్యాక్సిన్లు వచ్చే వరకు టైం పడుతుంది కదా, 1.5 years పట్టవచ్చు, 2 years పట్టవచ్చు. మరి అప్పటి వరకు ఏదో ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. అందువల్ల ప్లాస్మా థెరపీ ఒకటి మనోళ్ళు డిజైన్ చేశారు, కనుక్కున్నారు. వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే, వ్యాక్సిన్ ఒకసారి మనం తీసుకుంటే అది శరీరంలోకి పోయి రోగ నిరోధక కణాలని అదే స్వయంగా తయారు చేసుకుంటుంది. వ్యాక్సిన్ మామూలుగా కూర్చోదు. ఆ వ్యాక్సిన్ వెళ్ళింది అంటే రోగ నిరోధక కరోనాను ఎదుర్కోగలిగే రోగ నిరోధక కణాలని అది తయారు చేస్తుంది శరీరంలో. అంటే ప్రతి శరీరం ఒక డిఫెన్స్ యూనిట్ లాగా తయారవుతుంది. కరోనా వైరస్ సోకినా కూడా ఏమి కాదు, ఎందుకు అంటే లోపల డిఫెన్స్ మెకానిజం తయారై ఉంది, రోగ నిరోధక కణాలు రెడీగా ఉన్నాయి. అందువల్ల వ్యాక్సిన్ అనేది దీర్ఘకాలిక ప్రయోజనాల్ని ఆశించి చేసేది, కానీ శాశ్వతమైంది. ప్రతి ఇండివిజువల్ ఒక డిఫెన్స్ మెకానిజంతో ఉంటాడు. ప్లాస్మా థెరపీ ఇమీడియట్గా ఇప్పుడు ఆ ప్లాస్మా ఎక్కియగానే అతను బయటపడతాడు. కానీ ఏమవుతుంది అంటే అతని రక్తంలో ఇప్పుడు ఎక్కించిన ప్లాస్మా వల్ల
అతని రక్తంలో రోగనిరోధక కణాలు ఎంతసేపు ఉంటే అంతసేపు అవి వైరస్తో పోట్లాడతాయి. ఒకవేళ అవి నశించిపోతే మళ్ళీ అవి పనిచేయవు. బహుశా మళ్ళీ ఇంకోసారి ప్లాస్మా థెరపీ చేయాల్సి వస్తుందేమో తెలియదు. వ్యాక్సిన్ ఇప్పుడు ఇమీడియట్గా అందుబాటులో లేదు కనుక మనము ప్లాస్మా థెరపీతో కొంత రెమెడీ టెంపరీగా ఒక పరిష్కారం చూసుకుందామని చూడటం. ఇప్పుడు ప్రపంచాన్ని వైరస్ రూల్ చేస్తుంది కదా, అది ఎక్కడెక్కడ పాకుతుంటే జనాలు అక్కడక్కడ పోయి పిచ్చోళ్ళలాగా పోయి దానికి అటాక్ చేయడానికి ఏం చేయాలనేది చూస్తున్నారు. అంటే నా పాయింట్ ఏంటంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ పవర్ఫుల్, ఒక పవర్ అయిపోయింది. ఇది ఎట్లా అయింది? ఈ కొత్త వైరస్ ఎందుకు వచ్చింది? కొత్త వైరస్ ఎందుకు వచ్చింది అంటే వైరస్లు నిరంతరం పుడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ కరోనా కోవిడ్-19 దగ్గర ఇప్పుడేమి ఆగిపోదు. తర్వాత కూడా వైరస్లు పుడుతూనే ఉంటాయి. అవి కనుక మానవాళికి ఎక్కువ హామ్ చేస్తున్నాయంటే అప్పుడు దానికి తగిన మందులు, దానికి తగిన జాగ్రత్తలు మళ్ళీ తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే కొత్త జీవులు పుట్టడం అనేది నిరంతరం సాగుతూనే ఉన్నది. జీవ పరిణామం అనేది నిరంతరం సాగుతూనే ఉన్నది. మనకు కనిపించే ఈ విషయాలు పక్కన పెట్టి మనం ఎంతసేపు భ్రమల్లో బతుకుతున్నాం కదా. దేవుడి కటాక్షం ఉంటే బయటపడతాము. దేవుడి కటాక్షం ఎక్కడ? దేవుడే అన్నీ మూసుకున్నాడు కదా. అన్ని మత కేంద్రాలు, అన్ని రకాల దేవుళ్ళు అందరూ మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాట్ ఈవెన్ ఏ లైఫ్, ఏ సూడో లైఫ్. దాని ప్రభావానికి ఇవన్నీ పటాపంచలైపోయాయి కదా. అందువల్ల ఇప్పుడైనా మనం కాస్త బుద్ధి ఉపయోగించి ఆలోచించాలి. మనం ఈ ప్రపంచం మీద ఉన్నాము అంటే జీవ పరిణామం వల్లనే ఇక్కడ దాకా వచ్చాము, మనం ఇట్లా ఏర్పడ్డాము. భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది, ఇంకో 1000 సంవత్సరాల తర్వాత మనిషి ఎట్లా ఉంటాడు అంటే అది వేరే చర్చ. మనిషి ఉంటాడా? చాలా మార్పులు, పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు ఈ క్షణం కూడా జీవ పరిణామం సాగుతూనే ఉంది. అయితే మనం ప్రత్యక్షంగా చూడలేము. ఇంతవరకు జరిగింది ఏమన్నా మనం ప్రత్యక్షంగా చూసామా? మనకు దొరికిన శిలాజాల వల్ల, ఆధారాల వల్ల, వాటి వల్ల, కొన్ని పరీక్షల వల్ల మనం అన్నీ తెలుసుకొని ఓహో ఏకకణం నుంచి బహుకణాలు, బహుకణాల్లో నుంచి ఇన్ని రకాల జంతువులు వచ్చాయి అని మనం తెలుసుకున్నాక వాటన్నిటిని విభజించుకొని క్లాసిఫై చేసుకొని మనం వాడుకలో వాడుతున్నాం. ఇవి బర్డ్స్, అవి రెప్టైల్స్, ఇవి మ్యామల్స్, ఇట్లా వాడుకుంటున్నాం. అట్లాగే ఈ మ్యుటేషన్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు కొత్త వైరస్లు వస్తాయి, ఎప్పుడు కొత్త బ్యాక్టీరియాలు వస్తాయి, అవి నిరంతరం జరుగుతూనే ఉన్నాయి కదా. అది ఎప్పుడు ఐడెంటిఫై చేస్తామంటే అది మన జీవితంలోకి ప్రవేశించి మన జీవితాన్ని ఎక్కడన్నా దెబ్బతీస్తే కనుక అప్పుడు దాని గురించి మనం ఆలోచన మొదలు పెడతాం. అంతవరకు మనం పట్టించుకోము. దాని బతుకు అది ఎక్కడో బతుకుతుంటుంది. మన రొటీన్ లైఫ్ మనం బతుకుతున్నాం. ఇక్కడ జీవ పరిణామము, దేవుడు అనే సంగతి ఎందుకు తెచ్చానంటే మన దేవుళ్ళందరికీ చూడండి పైన కిరీటాలు ఉంటాయి కదా. కరోనా వైరస్ కూడా కిరీటం ఉంది. దీన్ని దేవుడు అని అందామా? దేవుడు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కనబడలే. ఈ వైరస్ కూడా మన కంటికి కనబడట్లేదు. 2 పోలికలు సరిపోయినాయి కాబట్టి ఇంకా ఇప్పుడు కరోనా వైరసే దేవుడు అందాము, దీన్నే పూజిద్దాము. సైంటిఫిక్ టెంపర్మెంటు అంటే ఏమిటి అంటే నువ్వు వాస్తవాలు తెలుసుకో, వాస్తవాలు ఆలోచించు, వాస్తవాలనే ఇతరులకు చెప్పు, భ్రమల గురించి కాదు. ఇప్పుడు వైరస్లు వచ్చినాయి, ఇది కొత్తగా ఏం రాలేదు, అవి వస్తూనే ఉన్నాయి. 1918లో ఒక పెద్ద ట్రాజెడీ జరిగింది భారతదేశంలో. ప్లేగు వ్యాపించి బహుశా ఒక 6-7% జనాభా ఆ రోజుల్లో చనిపోయారు. అనేక సందర్భాల్లో, అనేక దేశాల్లో అనేక ఇట్లాంటి పరిస్థితులు, గడ్డు కాలాలు వస్తూనే ఉన్నాయి.
వాటిని మనిషి ఎదుర్కొంటూనే ఉన్నాడు, రెమెడీస్ కనిపెడుతూనే ఉన్నాడు, సాధిస్తూనే ఉన్నాడు, బతుకుతూనే ఉన్నాడు, కొత్త కొత్త ఇన్వెన్షన్ చేస్తూనే ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఎవరికి విలువ ఇద్దాము? మనకై మనం ఏర్పరచుకొని పూజలు చేసి భజనలు చేసే దేవుడికి ఇద్దామా? వాస్తవాలు తెలుసుకొని మన ప్రపంచాన్ని, మన పరిసరాలని కాపాడుకుంటూ, మన ప్రకృతిని కాపాడుకుంటూ, మన జీవితం మీద వాటి ప్రభావం, దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతూ మనల్ని మనం రక్షించుకుంటూ ఉందామా? ఏం చేద్దాం? ఆ అవేర్నెస్ మనం వచ్చే తరాలకు కల్పించాలి. ఏది వాస్తవమో అది మన పిల్లలకు చెప్పాలి, యువకులకు చెప్పాలి.